మనుషులకు మానవత్వం చాలా ఉంది మామ. ఎందుకంటే ఈ వీడియోని చూసినాక అర్థమైంది. ఒకసారి చూడరు మీరు కూడా. అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? నువ్వేం చదువుకున్నావు అయితే మాకైతే తెలియదు. 15 మంది చుట్టుముట్టి నిన్ను మాట్లాడిపిస్తే నువ్వు గాబర్ కావా? అందుకే గాబర్ అవుతున్నాని అర్థమైందా? నేను బండ్లు అమ్ముకోనికి వచ్చినాక ఏదో తినడానికి రాలే. ఆయన కాకలు అయినప్పుడు తింటాడు. టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి చేసే తప్పు కాదు కదా. టెన్షన్ పడేది ఏదో నేను తప్పు చేసినాను కాదు. మీరు కలిసి నన్ను ఆగం చేసి నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని టెన్షన్ పడుతుండు. అర్థమైందా? ఈ అక్కవంత అయిపోయింది, అన్నవంత వచ్చిండు. ఈ అన్న చూడు ఎట్లా బెదిరిస్తుండు ఒకసారి. అర్థం అవుతుంది అన్న, ఎందుకు అర్థం కాదు? ఏదో నువ్వు రిపోర్టర్ అని చెప్పేసి భయపడిచ్చుడు కాదు. ఏది ఒకసారి పెద్ద పెద్ద షాపులకి పెద్ద పెద్ద హోటళ్ళలో పోయి అడుగురు భయ్యా. మీకు అంత దమ్ముంటే వాళ్ళ మీద చూపించుడు కాదు మీ ప్రతాపం. కావాలంటే ప్రతి పెద్ద హోటళ్ళలో పెద్ద షాపులలో చూపెట్టరు. పెద్ద షాపులు అయినా సరే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు బండ్లకి. అర్థమైందా? గంత మంచిగా చెప్తుండు అన్న నేను కూలోళ్ళమని. ఆయన ఏదో పెద్ద పెద్ద హోటల్ పెట్టి చేయనీకి ఎక్స్పైరీ డేట్ చూపెట్టడానికి ఆయన పెద్ద పెద్ద ఏం హోటల్ పెట్టలే అన్న. ఆయన కూలోడానికి గంత మంచిగా అయిపోయిండు. అర్థమైందా? నా ఫోన్ ఒకసారి ఉంది నా దగ్గర ఉంది, చూద్దాం. आपको परमिशन कौन दिया आपको इधर आने का? नहीं परमिशन कौन दिया आपको? आप बोलिए. नहीं ఈ అన్న చెప్తాడు. నేను ఇక మాట్లాడతాను. ఇక ఈ అన్నకు వచ్చిండు రూల్స్. ఇది 100% నేను ఇది ఫుడ్ సేఫ్టీకి పంపిస్తా. ఏముంది అనేది చూస్తాం మేము. గ్రేటర్ హైదరాబాద్ లో ఇట్లాంటి పాలకోవాకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో 10 రూపాయలకు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క బన్ వాల్యూ 10 రూపాయలతో పాటు పాలకోవా పెట్టిస్తున్నారు. నేను ఐస్ క్రీమ్ బండి అన్నాడు కన్నా, ఐస్ ఇస్తాడు, ఆయన క్రీమ్ ఇస్తాడు, ఆయన చెర్రీస్ ఇస్తాడు. దానికి ఎందుకు 15 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటావు అని అడుగు. అవన్నీ ఐస్ గడ్డకి ఎక్స్పైరీ డేటు దానికి కూడా అడుగు. అది ఎన్ని రోజులు వాడతాడు అని అడుగు. బండి కాడికి అయితే పోలేవా? ఇదే బండి, అది అయితే బండి కాదా? ఎందుకు వీళ్ళు ఎందుకు ఇంత 10 రూపాయలకే అమ్ముతా ఉన్నారు? అనుకోవాలనుకుంటే మనం ఒక 20 రూపాయలు 30 40 రూపాయలకు అమ్మొచ్చు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. ఆయన 20కి 30కి అమ్ముకోవాలంటే ఆయన అక్కడనే అమ్ముకునేటాడు అన్న. ఇక్కడికి వచ్చి అమ్ముకునేది ఎందుకు? జాతర కాబట్టి ఎంతకైతే అంతకైనా అమ్ముకుంటుండు. అర్థమైందా? వాళ్ళకి పాలకొవ్వును బన్నెట్లయితే ఇస్తారని అడుగుతుండు. సన్ఫ్లవర్ కంపెనీకి పోయి క్వశ్చన్ వేయగలుగుతావు అన్న. సన్ఫ్లవర్ సీడ్స్ ఒక కేజీకి 200 ఉంటుంది. అలా ఒక కేజీ ఆయిల్ కావాలంటే 200 కేజీ సీడ్స్ పడతాయి. అలాంటప్పుడు అది 500 అవుతుంది, 500 లేదంటే 400 అవుతుంది. అట్లాంటిది 150కే ఎందుకు అమ్ముతున్నారు? వీళ్ళని అడిగే దమ్ము లేకనా వీళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్త కావాల్సిన అవసరం ఉంది. ఎంతమంది మేడారంకి వచ్చి ఈ బంద్ తిన్నారు? ఖచ్చితంగా మీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కి చూపించుకోండి. ఇవన్నీ కూడా స్లో పాయిజన్స్, 100% స్లో పాయిజన్స్. ఇవన్నీ ఇక్కడ ఎక్స్పైర్ లేదు. అన్న చెప్తుండు అందరు ఒకసారి చెక్ చేయించుకోర్రి. చెక్ చేయించుకుంటే ఏం కాకపోయింది అనుకో అన్నని ఒకసారి గట్టి వేసుకోర్రి. దమ్ముంటే మీ ప్రతాపం పెద్ద పెద్ద షాపులలో పెద్ద పెద్ద హోటళ్ళ వాళ్ళ మీద చూపెట్టారు అన్న. బంద్ చేసుకొని బతుకుతున్న వాళ్ళ మీద కాదు. ఏమంటున్నాడు?